ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టెక్నీషియన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఏఎల్పి హాల్ టికెట్స్ కూడా మీకు ఇంకొక 2-3 డేస్లో మీకు ఎగ్జామ్ సిటీ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 4 డేస్ బిఫోర్ హాల్ టికెట్స్ అయితే వస్తాయి. ఇంకా టెక్నీషియన్కి వచ్చేసరికి సిగ్నల్ 1 గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ ఎవరైతే డిగ్రీ మీద అప్లై చేశారో వాళ్ళకి మాత్రం స్టేటస్ ఇచ్చారు. సో మీరు అనుకోవచ్చు, టెక్నీషియన్ అనగానే ఐటీఐ మీద ఉంటే అక్కడ మాకు ఇంకా స్టేటస్ ఏం చూపించట్లేదు అని. సో ముందే చెప్తున్నా, ఎందుకంటే మీకు లాస్ట్ వరకు చూసి టైం వేస్ట్ చేసుకోకూడదని. సో ఎవరైతే డిగ్రీ మీద అప్లై చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అనేది ఓపెన్ అయింది. సో అది ఎలా చూడాలి అనేది కూడా చూద్దాం. అండ్ మీకు ఎగ్జామ్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ మాత్రమే టైం అయితే ఉంది. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ సిగ్నల్ 1, తర్వాత టెక్నీషియన్, రెండు ఒకేసారి ఉంటాయి. అంటే ఐటీఐ మీద వాళ్ళకి కూడా ఉంటాయి. 2 అప్లికేషన్లు కూడా అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా మీకు 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు మార్చిలో అప్లై చేశారు ఈ యొక్క అప్లికేషన్స్ని. సో రీసెంట్గా టెక్నీషియన్స్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా రీసెంట్గా కూడా మళ్ళీ అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ టెక్నీషియన్ సిగ్నల్ 1 గ్రేడ్ 1కి మాత్రం అది అప్లై చేయడానికి ఇంకో ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ మీ ఈమెయిల్ ఐడి అలాగే మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు సపోజ్ మీరు పాస్వర్డ్ మర్చిపోయేటట్లయితే ఫర్గట్ పాస్వర్డ్లోకి వెళ్తే మీ ఈమెయిల్కి అనేది ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ద్వారా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇంకా ఇది ఎలా ఎంటర్ అవ్వాలనేది చూద్దాం. ఫస్ట్ ఆర్ఆర్బి ఏఎల్పి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళాలి. rrbapply.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ హిస్టరీ అనేది చూసుకోవాలి. అప్లికేషన్ హిస్టరీ చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అండ్ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్, మోడిఫికేషన్ స్టేటస్, పేమెంట్, వెరిఫై పేమెంట్, వ్యూ అప్లికేషన్, మోడిఫై పేమెంట్ హిస్టరీ. సో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వస్తే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టు మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ కాకుండా రిజెక్టెడ్ అని వస్తే మీకు అప్లికేషన్ ఇంకా రిజెక్ట్ అయినట్టు, మీకు హాల్ టికెట్ రాదు, మీకు ఎగ్జామ్ రీఫండ్ కూడా రాదు. ఎందుకంటే రిజెక్ట్ అయ్యాయి. మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ లేదా ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోవటం, ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ లేకపోవటం, సిగ్నేచర్ క్లియర్గా లేకపోవటం, ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఉండటం వల్ల మీకు అప్లికేషన్స్ అయితే చాలామందికి రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే అవి కూడా మీకు 5 to 10 డేస్లో మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తుంది. మీకు అందరికీ కూడా మీ మొబైల్స్కి అలాగే మీ ఈమెయిల్స్ కూడా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తుంది, యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది. సో అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు హాల్ టికెట్ అయితే డెఫినెట్గా వస్తుంది. టెక్నీషియన్ సంబంధించి ఎగ్జామ్ సిటీ మీకు December 8కి వస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించి ఎగ్జామ్ సిటీ December 8కి మీకు వస్తుంది. అలాగే December 14th నుంచి మీకు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్. సో అందరూ కూడా ఒకసారి విజిట్ చేసి చూసుకోండి. ఇది ఈరోజు మీకు చెప్పిన అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఐటీఐ మీద ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.